ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయం 1 నుండి 19 వచనములు. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోసేపును నడిపించువాడా, కేరుబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొల్పి మమ్మును రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మును రక్షింపుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవిని ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లను వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లను వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్మను కలహ కారణముగా చేసి ఉన్నావు. ఇష్టము వచ్చినట్లు వారు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్మను రక్షింపుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతు పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెక్కలు వ్యాపించెను. త్రోవ నడుచు వారందరూ దాన్ని తెంపునట్లు దాని చుట్టూనున్న కంచెను నీవేళ పాడు చేసి ఉన్నావు. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశం నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన ఈ మొక్కను కాయము. నీ కొరకే నీ వేరుపరుచుకున్న ఈ కొమ్మును కాయము. అగ్ని చేత అది కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చెయ్యి మనుషులకు తోడుగాను, నీ కొరకై నీ వేరుపరుచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలము నుండునుగాక. అప్పుడు నీ యొద్ద నుండి మేము తొలగిపోము. నీవు మమ్మను బ్రతికించుము. అప్పుడు మేము నీ నామమును బట్టి నీకు మొరపెట్టెదము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్మను రక్షింపుము. మేము రక్షణ పొందునట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయము. థ్యాంక్ యూ.